చేసిన అధ్యక్ష లెక్క తీద్దాం, దాన్ని కూడా లెక్క తీస్తాం. మీరు ఎన్నిసార్లు పోయారు, ఎక్కడెక్కడికి పోయారు, నేను ఎక్కడికి పోయినా, నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా, ఏం తెచ్చినా. మీ కడపమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా, మోడీతో ఫోటో దిగిండు అని. అంటే ఆయన ప్రధానమంత్రి, సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా. రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము, పోరాటంలో ఏమన్నా వెనకాడికి చేసినామా? అదేవిధంగా పూడూరులో 10 ఏళ్ళు నువ్వు పక్కన పెడితే లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్, మీకు తెలుసు తమరికి పక్కనే పూడూరు దగ్గర 3000 ఎకరాలు. దేశ భద్రతకు సంబంధించి 10 ఏళ్ళు నువ్వు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినావు. ఆ ప్రాజెక్ట్ ఎంత కీలకం అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడైనా శత్రు దేశాల నుంచి సంబంధించిన ఏదైనా ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉంటే అక్కడ చిన్న కదలిక కదిలినా ఇక్కడ నుంచి రీడ్ చేసి ఎంబడే మన నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అది. 3000 కోట్ల రూపాయలతో ఇక్కడ జరిగితే నువ్వు పెండింగ్ పెడితే తక్షణమే ఆ 3000 ఎకరాల భూమిని క్లియర్ చేసి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా నేను వ్యవహరిస్తే నువ్వు ధర్నా చేస్తావా? ఈ దేశమే భద్రంగా లేకపోతే, ఈ దేశానికి రక్షణ లేకపోతే, ఈ దేశాన్ని రక్షించే సైనికులకు సహకరించకపోతే నీకు దేశభక్తి ఉన్నట్టా, లేకపోతే దేశ ద్రోహివా నువ్వు అని నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీని. నాకేముంది అధ్యక్ష, అక్కడి నుంచి నేవీ రాడార్ స్టేషన్ కడితే నాకేమైనా కాంట్రాక్ట్ వస్తుందా అధ్యక్ష? ఈ దేశ భద్రత అధ్యక్ష. రాజ్నాథ్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటి కోసం కట్టడం లేదు కదా అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం కట్టట్లేదు కదా అధ్యక్ష. దేశ భద్రత కోసం కట్టే దాంట్లో మీద కూడా నీ కుత్సితమైన రాజకీయాలు, నీ కలుషితమైన ఆలోచనలు, నీకు 50 ఎకరాల భూమి ఇయ్యలేదు, నీ కొడుకు ఇంటికి వస్తలేడు, వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడిగితే ఇయ్యలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫనంగా పెడతావా? అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష. నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్నగాక మన గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ 3 రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడికి వచ్చి చూసిపోయారు. డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్లో అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష. నేను ట్రై నేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష స్పోర్ట్స్ కోసం. నేను ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష. 2036లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. క్రీడాకారులను మేము తయారు చేస్తాం. మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం. సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం, ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం. క్రీడాకారులను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడగొచ్చిన. స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు. స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తా అని ఒప్పుకున్నాడు అధ్యక్ష మాల్వియా. సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం ఈ వంకర టింకర్ రాజకీయాలతో బతుకుతారు, కాలం వెల్లదీస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడులు శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన 1.5 మంత్లనే దావోస్కి వెళ్ళినాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం. ఆ తర్వాత మొన్న 2025 జనవరిలో వెళ్ళినాం. 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఈ 15 నెలలలో 2,20,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది బికాజ్ ఆఫ్ అవర్ పాలసీస్. 10 ఏళ్ళు నువ్వు పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానాన్ని రద్దు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది, పాలసీ ఫ్రేమ్లో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎన్ని పాలసీలు చేసినాం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ చేసినాం ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నుంచి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ చేసినాం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం పాలసీ చేసినాం అక్కడి నుంచి, మైన్స్ పాలసీ చేసినాం, భూభారతి పాలసీ లా చేసినాం. ఇట్లా ప్రతిదీ మేము ఒక పాలసీ తీసుకొని విధానాలను తీసుకొని ఈరోజు ఈ పాలసీలో ఎవరు ఫిట్ ఇన్ అయితే వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తామని మేము రాత్రి మొగళ్ళు పనిచేసి అధికారులను సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్తుంటే పరిపాలన మీద పట్టు రాలేదండి. పట్టు అంటే ఏంది అధ్యక్ష? ఉత్తగానే ముద్ర వేసి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్ట.
ఈటెల రాజేందర్ని ఎత్తి బయట పడేసినట్ట, నువ్వు పెట్టిన దొంగ సంతకాలు పెట్టకపోతే అధికారులను తీసేసినట్ట. ఏంది పట్టంటే పాలసీస్లో అధ్యక్ష, నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు చేస్తే పట్టు వచ్చినట్టు అధ్యక్ష. ఇద్దరు మంత్రులను తీసి బయట పడేస్తాను, ఇద్దరు అధికారులను శిక్షిస్తాను, పట్టు వచ్చినట్టు కాదు అధ్యక్ష. అట్లాంటి పట్టు గురించి నేను ఆలోచన చేస్తలేను అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసి లోపలేయాల్సి వస్తుంది అధ్యక్ష, వాళ్ళని కాదు. పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఆ విధానం మనం తీసుకురావాలని ఇవాళ పాలసీ మేకింగ్లో మేము మా టైం అంతా స్పెండ్ చేసి మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటున్నాం అధ్యక్ష. సివిల్ సప్లైస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నువ్వు తెచ్చుకోకపోతే 10 మీటింగులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి. ఈరోజు 2000 కోట్లు దాదాపుగా కేంద్రం నుంచి అదనంగా నిధులు నువ్వు వదిలేసిపోయినాయి, తెచ్చుకోరావాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు అప్పులు చేసి తెస్తే 1450 కోట్లు వదిలేసిపోతే 2000 కోట్లు మిత్తయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో. రోడ్లు నేషనల్ హైవేస్ నువ్వు పెండింగ్ పెట్టిపోతే వెంకటరెడ్డి గారు పోయి కూర్చొని నితిన్ గడ్కరీతో వారికి ఉన్న పరిచయాన్ని పెట్టి స్టేట్లో ఉండే నేషనల్ హైవేస్, శ్రీశైలం నేషనల్ హైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ కానీ వాటన్నిటినీ ఈరోజు ఎంబడిపడి పదే ఫాలో అప్ చేసి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వంతో. మేము సంప్రదించుకుంటా. ఈరోజు రోడ్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులకి చూస్తే అన్నిటి బేసిస్ మీద ఈరోజు పంచాయతీరాజ్ R&B రోడ్లను అన్నిటిని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి హ్యామ్ కింద ఈరోజు రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి 12,000 పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు 4-5 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను. ఆ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష? ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు, రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలిచ్చి వాళ్ళని తన్నుకునేటట్టు చేసి ఈరోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం ఒక బీటీ రోడ్డు ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యామ్ విధానంలో, అదేవిధంగా మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండాలి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లైన్ ఉండాలని ఈరోజు హ్యామ్లో పాలసీ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష. ఒక పాలసీ చేయాలంటే మీకు తెలియదు అధ్యక్ష ఎంత సమయం పడుతుందో, ఎన్ని రకాలుగా మనం చూసుకోవాలో. ఇలాంటి కలుషితమైన మనుషులు ఉండి ఏదైనా ఆరోపణ చేయాలని చేస్తుంటే ఈరోజు మేము తీసుకొస్తున్న విధానాలు మీకు తెలియదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, GHMC ఉంది అధ్యక్ష. 4 రకాల పరిపాలన వ్యవస్థలు ఉంటే ఎవడు తోసినట్టు వాడు చేస్తుంటే దేనికి పొంతం లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డును మొత్తాన్ని ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కోర్ అర్బన్ రీజన్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకొచ్చి కోర్ అర్బన్ రీజన్ మొత్తం నెట్ జీరో సిటీ కింద కాలుష్యాన్ని నియంత్రించాలని 3000 RTC బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్కి 0 ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుంటే 0 ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష. ఈరోజు నాలాలు, రోడ్లను, చెరువులను, కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని, కట్టిన వాటిని మేము కూలగొట్టినవని అధ్యక్ష లెక్క తీరు. మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా ఒక ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడంతో ఒక 25 ఎకరాలలో 3200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్కి 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్స్కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష, ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తారు, 10% 20% కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇవాళ మొత్తం హై రైజ్డ్ కట్టొద్దంటలేము అధ్యక్ష. ఆకాశ హర్మాలు కట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది. ఆకాశ హర్మాలు కట్టాలంటే విడుతు తగ్గాలి, పొడుగు పెరగాలి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష. ఎంత హైట్ పోతున్నావని కాదు.
ఒకప్పుడు 1,25,000 1,50,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక 5 లక్షలకు పెంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ఎన్ని ఇచ్చినో అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటే రా సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి, విచారణకు రా వచ్చి నువ్వు డిమాండ్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈ రకంగా ఈరోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు, సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్, ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి, పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష. దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష.